దీంతో యాక్చువల్లీ 6 months బ్యాక్ నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళందరూ. ఫస్ట్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడియో లాంచ్ వరకు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఏదో ఒక కొత్తగా ప్రయత్నించాలి అనే నిజంగా వీళ్ళ తపనకి డెఫినెట్గా దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు. హీరోలు చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా బాగున్నారు. అట్లాగే మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా బాగా ఇచ్చాడు. అంటే అందరూ చెప్పినట్టే అన్నీ ఒకటి సెట్ అయితే అన్నీ బాగా సెట్ అవుతాయి. అట్లా ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరినాయి. అట్లాగే రిలీజ్ డేట్ కూడా మంచి రిలీజ్ డేట్తో సినిమా ముందుకు వచ్చి చాలా పెద్ద విజయం అందుకుంటుంది అనుకుంటున్నాను. పక్కా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ ఉంది ట్రైలర్. డెఫినెట్గా ఈ సినిమాని మీరందరూ చూసి ఇలాంటి కొత్త టీంని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నిజంగా వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మరి మా దర్శకుడు అండ్ హీరోయిన్స్ మాట్లాడే ముందు బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్నేనండి. మా బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు తరపున రవి ముందు మాట్లాడతావు. మా సీనియర్ మాట్లాడతారు. సీనియర్ అంటే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ మొత్తం అందరికీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా ఫ్రెండ్ ఎంతో మంచి సినిమాలో యాక్ట్ చేశాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, హార్డ్ వర్క్నే నమ్ముకున్నాడు. తనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా చాలా సెలెక్టివ్గా ఉండి హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హియర్ ఆన్ దిస్ స్టేజ్ అండ్ ఫైనలీ హీ డిడ్ ఇట్. సో మేము మా తరఫున, మా టెలివిజన్ అందరి తరఫున, యాక్టర్స్ అందరి తరఫు నుంచి వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా పార్థు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళానిలయ క్రియేషన్స్, నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి కారణం కళానిలయ క్రియేషన్స్. సో సార్ ఆజన్మాన్తో రుణపడి ఉంటాను సార్ మీకు. అలాగే నాలా ఇంకెందరినో ముందు ఎంతోమంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర గారు సార్, ఎందుకు పనికిరాని ఒక రాయిని తీసుకొచ్చి ఒక ప్రాణం నేను శిల్పాన్ని చెక్కాను, దానికి ప్రాణం పోశారు శేఖర్ చంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు సార్, నేను 2 గంటల పాటు ఒక సినిమా తీస్తే ఆయన పాటలో ఒక జస్ట్ లైన్ ద్వారా సినిమా కథ మొత్తం చెప్పేశాడు. ఆ లైన్ ఏంటంటే, కౌరవ సేనలోన తెలియని వ్యూహంలోన కృష్ణుడు నేడైనాడు ఆ అభిమన్యుని తీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదే కథ, సింపుల్గా చెప్పాలంటే అదే కథ. ఆ కథను నేను 2 గంటల పాటు తీస్తే ఆయన ఒక లైన్లో చెప్పేశారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఉంటే హక్ చేసుకునేవాడిని, లేనందుకు వచ్చి హక్ చేసుకుంటాను. అండ్ హనుమాన్ గారు సార్, ఫస్ట్ పాట ఎరగదీశారు. 15 ఏట పైటేసిన అమ్మాయి గురించి మీకన్నా గొప్ప ఇంకెవడు చెప్పడేమో. సో అలాంటి మంచి సాంగ్ నా సినిమాకి రాసినందుకు కృతజ్ఞుల్ని సార్. అండ్ మా డిఓపి సినిమాటోగ్రఫర్ గారు వెంకట్ గారు సార్, థ్యాంక్ యూ సార్. హీఈస్ మిస్టర్ కూల్. నేను హాట్ అయితే ఈయన కూల్. అందుకే ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఖర్చు ఎక్కువైనా సరే సో కరెక్ట్గా మేము అనుకున్నట్టు తీయడానికి కారణం వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏం కంగారు పెట్టినా ఏం చేసినా ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎవరిని ఏమండవు. నేను అరుస్తాను, కేకలేస్తాను, తిడతాను, కొడతాను, అస్సలు నోరు మెదపరు. నేను చేసిన ఇన్ని రోజుల్లో ఎవరినైనా తిడతారేమో అని చూసా, ఒక్కను కూడా తిట్టలేదు సార్. ఎప్పుడైనా తిడతా నాకు చెప్పండి సార్, చూస్తా. సో అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కన్నా ముందు సారీ చెప్తున్నా.
అది ఎందుకో వాళ్ళకి తెలుసు. ఉంటానండి. ఈ సినిమా ప్రపంచానికి, సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు సినిమా హాల్ అనేది ఒక గుడి లాంటిది. ఎందుకంటే ఒక స్పాట్ బాయ్ నుంచి సూపర్ స్టార్ వరకు సినీ పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఈ సినిమా హాల్ మీదే ఆధారపడి ఉంటారండి జనరల్గా. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ ఇది కానీ ఏదైనా కానీ నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క వెన్యూ సినిమా హాల్. అలాంటి సినిమా హాల్ పేరుని మా సినిమాకు పెట్టుకోవడాల వద్దా అని సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎడిటింగ్ పూర్తయిపోయిన తర్వాత వరకు కూడా మేము నిర్ణయించలేకపోయాం. ఎందుకంటే అంత బరువైన పేరుని మా సినిమా మొయ్యగలదా లేదా అనే ఉద్దేశంతో. కానీ సినిమా ఫస్ట్ కాపీ మేము చూసుకున్న తర్వాత డెఫినెట్గా ఆ పేరు మా సినిమాకి 100% సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేరు నిర్ణయించి లోగో లాంచ్, టైటిల్ లాంచ్ చేయడం జరిగిందండి. ఒక టూరింగ్ టాకీస్ సంబంధించిన స్టోరీ అండి ఇది. మన చిన్నప్పుడు అందరికీ కూడా టూరింగ్ టాకీస్తో మంచి మెమరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలామంది నాకు తెలిసి మన చిన్నప్పుడు టూరింగ్ టాకీస్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉండే ఉంటుంది డెఫినెట్గా. యాక్చువల్ నాకు కూడా ఉంది అది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలామందికి అసలు అది నేల అనేది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఈ కథనాన్ని మొత్తం లక్ష్మణవర్మ గారు చాలా అంటే కొత్తదనంతో తీశారండి. అంటే డెఫినెట్గా ఒకటైతే చెప్పగలను, ఈ మధ్య ఏ సినిమా చూసినా అంటే క్రిటిసైజింగ్ కాదు, ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మన లక్ష్మణ్ వర్మ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, డార్లింగ్ నువ్వు ఎక్కడున్నావు, ఒకసారి ఆఫీస్కి వస్తే మనం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం, నీకు కథ చెప్పాలి అన్నారు. సరేమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాను. లక్ష్మణ్ వర్మ గారు నాకు ఒక కుర్చీ మీద కూర్చొని తను నుంచొని ప్రతి ఒక్క సీన్, షార్ట్ అన్ని యాక్ట్ చేసి నాకు చూపెట్టారు. ఇట్ వాజ్ సో మచ్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మూవీ. నేను టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంటర్వెల్ వరకు నాకు కథ చెప్పి, పద డార్లింగ్ మన కిందకి వెళ్ళి కాఫీ తాగొద్దామన్నారు. నేను సార్ కాదు, ఐ కెనాట్ వెయిట్. మొత్తం కథ చెప్పేశారు. నాకు కథ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లక్ష్మణ్ వర్మ గారు. 5 పాండవ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ నాట్ టు ఫర్గెట్ ద హీరో ఆఫ్ ద డే, శేఖర్ చంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆసమ్ మ్యూజిక్.